హే గాయ్స్, ఏ డే విత్ మై గ్రాండ్ పేరెంట్స్ చూసేద్దామా. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనేది అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ ఏం చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా ఉంది. ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇది అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండే లేక్ అన్నమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇంకా చూస్తూ ఉండగానే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసింది. సో ఇంకా మేము బస్ దిగి అయితే ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. సో నడిచేందుకు వెళ్తున్నామా అనుకుంటున్నారా? మేము వస్తున్నామని మా అమ్మమ్మకి కానీ తాతయ్యకి మావయ్యకి ఎవరికి చెప్పలేదన్నమాట. సో మేము సడన్గా వస్తే వాళ్ళు ఏ విధంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనేది చూద్దామని చెప్పి మేము వెళ్తున్నాము. సో ఇంకా చూడాలన్నమాట వాళ్ళు ఏ విధంగా సర్ప్రైజ్ అవుతారో. మనకి ఉన్న బిజియెస్ట్ షెడ్యూల్లో మనకి టైం దొరికినప్పుడు ఒక్కసారైనా ఇలా విలేజెస్ని విజిట్ చేస్తే ఆ విలేజ్లో ఉండే వైబ్, ఆ విలేజ్లో ఉండే ఎంజాయ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ విలేజ్ ఎయిర్ అసలు ఎంత బాగుంటుందంటే అసలు మనం చెప్పలేమన్నమాట. సో ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా చాలా హ్యాపీనెస్ అవుతామన్నమాట. సో చూడండి నేచర్ చాలా బాగుంది కదా. ఇంకా చూస్తూ ఉండగానే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మా తాతయ్య హ్యాపీనెస్ చూడండి, అసలు ఆయన హ్యాపీనెస్ని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా మా లక్కీ చూడండి మమ్మల్ని చూసి ఎంత హ్యాపీ అయిపోతుందో. ఇంకా మా దగ్గరికి రాగానే చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా ఇటు చూడు అని చెప్తుంటే అసలు చూడట్లేదు, ఇంకా అదేదో ఆడుకుంటూ ఉంది. ఇంకా ఫైనల్గా అయితే చూసి హాయ్ చెప్పు అంటే ఎంత సిగ్గుపడుతుందో కదా. నేనైతే ఇక్కడికి వచ్చి దగ్గర 6 months అయితే అయిపోతుందన్నమాట. సో మా సిస్టర్స్ అయినా అప్పుడప్పుడు వస్తారు, కానీ నాకైతే అసలు ఎక్కువ కుదరదు రావడానికి. సో ఇంకా ఇక్కడ మా లక్కీ చూడండి మా సిస్టర్తో ఎట్లా ఆడుకుంటుందో. అండ్ ఇంకా అందరం ఒకే చోట ఉంటే ఆ హ్యాపీనెస్ అసలు మనము మాటల్లో చెప్పలేమన్నమాట. సో మనమంటూ వాళ్ళకి ఇచ్చే హ్యాపీనెస్ ఏదైనా ఉంది అంటే ఇలా అందరం కలిసి ఒకే చోట ఉండడం. సో ఇంకా మా వాళ్ళందరూ చూడండి మీకు హాయ్ చెప్తున్నారు. సో ఇంకా ఒకసారి అందరు ఇటు చూడండి అంటే వాళ్ళ ఫేసెస్లో ఉన్న హ్యాపీనెస్ చూడండి. ఇంకా మా తాతయ్య అయితే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇంకా మేమందరం అయితే ఇంకా అందరం ఒకే చోట ఉండి ఇంకా ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా మా లక్కీ చూడండి వీడియోస్ తీసుకుందాము అంటే దానికి డాగ్ ఇష్టం అనమాట. ఇంకా డాగ్ ఫిల్టర్ పెట్టానేమో అని చూస్తుంది. ఇంకా మా లక్కీ వాళ్ళ మమ్మీ అయితే మాకు అత్త అవుతారు. సో ఇంకా దోశలు అయితే వేసించింది, ఇంకా మేమైతే తిన్నాము. ఇంకా ఫైనల్గా అమ్మమ్మ అయితే చూడండి ఎంట్రీ ఎంత బాగా ఇచ్చిందో కదా. సో ఇంకా చాలా రోజుల తర్వాత మమ్మల్ని చూసేసరికి అమ్మమ్మ హ్యాపీనెస్ తట్టుకోలేకపోయాము. ఇంకా మన వీడియోసే కూర్చొని చూస్తున్నాం అన్నమాట, టీవీకి ఫోన్ కనెక్ట్ చేసుకొని. ఇంకా మేమందరం అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకుని అందరం కలిసిమెలిసి అయితే ఫుడ్ తినడం అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ దెన్ తిన్నాక ఇంకా మా లక్కీతో అయితే కొన్ని స్నాప్స్ ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే దిగేశాను. ఇంకా ఇది చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. ఇటు చూడు అంటే ఇంకా చూడనా వద్దన్నట్టు చూస్తుంది. అండ్ ఇంకా నా విలేజ్ చూడండి, అసలు ఆ విలేజ్లో ఉండేది మెయిన్గా గ్రీనరీ. అసలు మన సిటీలో ఎక్కువ కనిపించదు, బట్ విలేజ్లో ఎక్కువ ఉండేదే గ్రీనరీ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లాంట్ అయితే కంద ప్లాంట్ అనమాట. సో అదైతే రూట్స్లో నుంచి కంద వస్తుందంట. సో కొత్తగా ఉంది కదా. అండ్ ఇక్కడ అమ్మమ్మ చూడండి ఎన్ని ప్లాంట్స్ పెట్టిందో. అమ్మమ్మ అయితే ప్లాంట్స్ బాగా పెడతారు. సో ఇంకా ఇక్కడ ఎల్లో రోసెస్ చూడండి ఎన్ని ఉన్నాయో కదా. నేనైతే కోసుకుందాం అనుకున్నా, బట్ మనము కనుక తీసేసుకుంటే 2 days 1 daysలోనే విడిలిపోతాయి కదా. అదే ఇలా ప్లాంట్స్ ఉంచేస్తే ఎన్ని డేస్ అయినా ఇలానే ఉంటుంది కదా. సో అదే రీజన్తో నేను ఇంకా తీసుకోలేదు. మా అమ్మమ్మ అయితే మెయిన్గా ప్లాంట్స్ అయితే బాగా పెంచుతుంది. ఏ ప్లాంట్ అయినా సరే మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే. సో ఇంకా ఈ ముద్దమందారం చెట్టు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇంకా ఇక్కడ మా చెల్లి వాళ్ళైతే ఈ ఉసిరికాయలు అయితే తీసుకుంటున్నారు. సో వాళ్ళకైతే అందట్లేదు అనమాట, పాపం ఎక్కడో పైన ఉన్నాయి. సో ఇంకా ఇక్కడికి వస్తే ఈ ఉసిరికాయలు కోసుకోకుండా వెళ్ళాం అసలు. ఈ ఉసిరికాయలు కోసుకుని ఉప్పు కారం వేసుకుని తిని వెళ్ళాల్సిందే. అండ్ నాకైతే చెప్పాలంటే అసలు ఫ్లవర్స్ అంటే పిచ్చి, ఎస్పెషల్గా కనకాంబరాలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట.
సో ఇంకా మా అమ్మమ్మ అయితే కోస్తుంది. సో ఇంకా మా అమ్మమ్మని చూడండి, ఇక్కడ మా రజిత అయితే హాయ్ చెప్పిస్తుంది. ఇంకా నేనైతే ఇంకా వచ్చేటప్పుడు ఈ ప్లాంట్స్ అయితే నాకు కనిపించినాయి. ఈ ప్లాంట్స్ పేరేంటో నాకైతే తెలియదు, కానీ చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఇవే ఉండేవి. బట్ ఇప్పుడైతే అంత ఎక్కువ అయితే కనిపించడం లేదు కదా. సో ఇంకా ఆ ప్లాంట్స్ చూసుకుంటూ అండ్ ఇక్కడైతే చూడండి, అసలు నాకు నేచర్ అయితే ఇక్కడ బాగా బ్యూటిఫుల్ అనిపించింది అనమాట. ఓ పక్కన గ్రీనరీ, ఓ పక్కన లేక్స్. మీకైతే వీడియో స్టార్టింగ్లో ఒక లేక్ చూపించాను కదా, ఆ లేక్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. సో లేక్ అయితే ఇదివరకు చాలా బాగుండేది, ఇప్పుడు కూడా బాగుంది, కానీ ఎక్కువ ఎవరు ఈ లేక్ దగ్గరికి అయితే రావడం లేదు. సో ఇంకా ఫైనల్గా మనం వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇంకా దీనికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా ఈ వాటర్ చూసారా, ఈ వాటరే మనకి హోల్ ఫీల్డ్ అంతా వస్తుందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్.